Hi students. Uh, Today we'll discuss geography first lesson. ఫస్ట్ ఆఫ్ ఆల్ జాగ్రఫీలో 7 లెసన్స్ ఉంటాయి. 7 లెసన్స్లో మనకి ఎక్కువగా 1 మార్క్ క్వశ్చన్స్, నెక్స్ట్ 2 మార్క్స్ క్వశ్చన్స్, డైరెక్ట్ క్వశ్చన్స్ అడిగే ఫస్ట్ లెసన్ అండి ఇది. ఎందుకు అనంటే 8 మార్క్స్కి కొన్ని వ్యాలిడ్ లెసన్స్ ఉంటాయి అండ్ 2 and 4 మార్క్స్కి అడిగే ఇంపార్టెంట్ లెసన్స్లో ఫస్ట్ లెసన్ రిసోర్సెస్ అండ్ డెవలప్మెంట్. ఫస్ట్ రిసోర్సెస్ అండ్ డెవలప్మెంట్ మీకు తెలియాలి అని అంటే అసలు మీకు లెసన్ హెడ్డింగ్ అర్థం కావాలి. లెసన్ హెడ్డింగ్ ఏంటి? రిసోర్సెస్ అండ్ డెవలప్మెంట్ అంటే రిసోర్సెస్ విచ్ ఈజ్ అవైలబుల్ ఇన్ అవర్ ఎర్త్, దట్ వీ కాల్ ఇట్ యాజ్ ఎ రిసోర్సెస్. ఏదైతే మనకి ఎర్త్ మీద దొరుకుద్దో దాన్ని మనం రిసోర్స్ అని అంటాం. అది ఏ ఫామ్లోనైనా దొరకచ్చు. మనకి కొన్నిసార్లు మనం ల్యాండ్ అనేది రిసోర్స్ అంటాం, వాటర్ అనేది రిసోర్సెస్ అంటాం, సన్లైట్ అనేది రిసోర్సెస్. మీన్స్ వాట్ ఎవర్ ది థింగ్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ది ఎర్త్, దట్ వీ కాల్ ఇట్ యాజ్ ఎ రిసోర్స్. ఇప్పుడు మనం ఈ రిసోర్సెస్ని యూజ్ చేసుకొని ఎలా డెవలప్మెంటల్ ప్లాన్స్ని స్టార్ట్ చేస్తున్నాం అండ్ ఈ రిసోర్సెస్ అనేవి మన ఫ్యూచర్ జనరేషన్స్కి ఎలా యూజ్ అవుతున్నాయి, ఫ్యూచర్ జనరేషన్స్కి ఎలా ప్రొటెక్ట్ చేస్తున్నాం. ఓవరాల్ కాన్సెప్ట్కి వచ్చేసేటప్పటికి రిసోర్స్ డెఫినేషన్ అర్థం అవ్వాలి, రిసోర్స్ని యూజ్ చేసుకొని డెవలప్మెంట్ అనేది ఎలా స్టార్ట్ చేస్తున్నామో తెలియాలి. అట్ ది సేమ్ టైం ఈ రిసోర్సెస్ని మనం ఎలా యూజ్ చేస్తున్నాం అంటే ఫ్యూచర్ జనరేషన్స్కి ఎంతవరకు మనం ప్రొటెక్ట్ చేసి వాళ్ళ హ్యాండ్స్లో పెడుతున్నాం అనేది కాన్సెప్ట్. అండ్ ఈ పర్టికులర్ లెసన్లో నుంచి డైరెక్ట్గా మీకు 1 మార్క్, 2 మార్క్స్, 4 మార్క్స్. అయితే 2 మార్క్స్ రాకపోతే 4 మార్క్స్ కన్ఫర్మ్ క్వశ్చన్ వస్తుందండి. ఓకే, చూడండి ఫస్ట్ వచ్చేసేటప్పటికి మనకి ఎవ్రీథింగ్ అవైలబుల్ ఇన్ అవర్ ఎన్విరాన్మెంట్ విచ్ కెన్ బి యూజ్డ్ టు సాటిస్ఫై అవర్ నీడ్స్. మన నీడ్స్ ఏదైతే సాటిస్ఫై చేస్తుందో మన ఎన్విరాన్మెంట్లో దొరికే ఏదైనా దాన్ని మనం ఏమంటామంటే రిసోర్స్ అని అంటాం. ఈ రిసోర్స్ అనేది మనం ఎలా అప్టైన్ చేస్తామనంటే త్రూ ది టెక్నాలజికల్ ప్రాసెస్ అండ్ ఎకనామికల్ ఫీజిబిలిటీ. అంటే మేజర్గా 8th క్లాస్లో వచ్చి ఉంటే మీకు 8th క్లాస్ డెఫినేషన్ వచ్చేసేటప్పటికి డైరెక్ట్గా మీకు రిసోర్సెస్ విచ్ ఈజ్ అవైలబుల్ ఇన్ అవర్ ఎర్త్, దట్ వీ కాల్ ఇట్ యాజ్ అ రిసోర్సెస్. రిసోర్సెస్ వచ్చేసేటప్పటికి 3 వచ్చేటప్పటికి న్యాచురల్ రిసోర్సెస్, సెకండ్ వచ్చేసేటప్పటికి మ్యాన్మేడ్ రిసోర్సెస్, థర్డ్ వచ్చేసేటప్పటికి హ్యూమన్ రిసోర్సెస్. న్యాచురల్ రిసోర్సెస్ అంటే మన ఎన్విరాన్మెంట్లో ప్రతిది దొరికే ప్రతి దాన్ని మనం న్యాచురల్ రిసోర్సెస్ అంటాం. న్యాచురల్ రిసోర్సెస్ అనేవి మళ్ళీ మనకి 2 కేటగిరీస్ కింద డివైడ్ అవుతాయి. ఫస్ట్ది వచ్చేసేటప్పటికి న్యాచురల్ రిసోర్సెస్లో ఫస్ట్ది రెనవబుల్ రిసోర్సెస్, సెకండ్ది నాన్ రెనవబుల్ రిసోర్సెస్. రెనవబుల్ రిసోర్సెస్ అంటే విచ్ ఈజ్ రీజనరేటెడ్ బై ది నేచర్, అంటే ఇక్కడ హ్యూమన్ యాక్టివిటీస్ ఏమీ ఉండవు, దానంతటా అదే నేచర్ సపోర్ట్ తీసుకొని రీజనరేట్ అవుతూ ఉంటుంది. అలా రీజనరేట్ అయ్యే ప్రతి దాన్ని మనం రెనవబుల్ రిసోర్సెస్ అని అంటాం. అండ్ ఏదైతే హ్యూమన్ ఇంటర్వెన్షన్ ఉండి అండ్ హ్యూమన్ ద్వారా ఎక్స్ట్రాక్ట్ చేస్తామో దాన్నే మనం నాన్ రెనవబుల్ రిసోర్సెస్ అని అంటాం. అండ్ నాన్ రెనవబుల్ రిసోర్సెస్ అనేవి ఏంటనంటే మనం అల్టిమేట్గా అన్లిమిటెడ్ రిసోర్సెస్ అనేవి ఉండవు. దోస్ ఆర్ వెరీ లిమిటెడ్ రిసోర్సెస్. మనం ఎక్సెస్ ఎక్స్ట్రాక్ట్ చేస్తూ ఉంటే దోస్ ఆర్ గోయింగ్ టు బి డిప్లీటెడ్, అంటే నెక్స్ట్ జనరేషన్స్కి యూజ్ లేకోకుండా ఎండ్ అయిపోతూ ఉంటాయి అని చెప్పి. నెక్స్ట్ థింగ్ మ్యాన్ మేడ్ రిసోర్సెస్. ఇప్పుడు మనం ఏదైతే నేచర్లో దొరికిందో దాన్ని మనం కొన్ని మోడిఫికేషన్స్ చేస్తాం. ఇప్పుడు మనకి ఈ బుక్ ఉంది, ఈ పేపర్ మనం చూస్తున్నాం, ఈ పేపర్ మనకి ఎక్కడి నుంచి జనరేట్ అవుతుంది? వుడ్. మనకి వుడ్ అనేది ఒక రా మెటీరియల్ కింద తీసుకుంటాం అండ్ మెషిన్ నుంచి జనరేట్ అయ్యే పేపర్ని మనం ఏంటి ఇంటర్మీడియటరీ గూడ్ కింద తీసుకుంటాం. ఓకే, ఇది అంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ పేపర్ జనరేట్ అవ్వాలంటే వుడ్ కావాలి. వుడ్ అనేది is a one of the natural resources which is modified by the human to generate the paper, that we call it as a man-made రిసోర్స్. అండ్ లాస్ట్ వన్ వచ్చేసేటప్పటికి హ్యూమన్ రిసోర్స్. హ్యూమన్ రిసోర్సెస్ అంటే మనం ఎలాగ వర్క్ చేస్తున్నాం, మనం ఎంత వర్క్ చేస్తున్నాం, ఎంత ఇన్కమ్ జనరేట్ చేస్తున్నాం, ఎంత ఎన్హాన్స్ అవుతున్నాం, ఎంత నాలెడ్జ్ గెయిన్ చేస్తున్నాం. ఈ నాలెడ్జ్ గెయిన్, ఈ వర్క్ ఎన్హాన్స్మెంట్ అనేది మనకి ఎంత ఇన్కమ్ని జనరేట్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు మన పేరెంట్స్ మన ఎడ్యుకేషన్ మీద సమ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఆ ఇన్వెస్ట్మెంట్ అనేది మనం ఫ్యూచర్లో రిటర్న్స్ తీసుకుంటాం. ఆ రిటర్న్స్నే మనం శాలరీస్ అంటాం, ఇన్కమ్ అని అంటాం. ఎప్పుడైతే మన మీద ఇన్వెస్ట్మెంట్ జరిగి మనకి ఇన్కమ్ వస్తుందో మనం దట్ టైమ్ వి కాల్ ఇట్ యాజ్ ఎ హ్యూమన్ రిసోర్స్.
ఓకే. అండ్ ఇప్పుడు ఇక్కడ మనకి ఈ పర్టిక్యులర్ లెసన్‌లో మనకి మెన్షన్ చేసిందేంటంటే రిసోర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిసోర్స్ అనేవి మీకు క్లారిటీ ఉండాలి. ఆ రిసోర్సెస్‌లో 3 కేటగరీస్ ఉంటాయి. నేచురల్ రిసోర్సెస్, మ్యాన్ మేడ్ రిసోర్సెస్, హ్యూమన్ రిసోర్సెస్. అండ్ ఇవన్నిటిని మనం బ్యాలెన్స్ చేయాలి. ఒక రిసోర్సెస్‌ని మనం యూజ్ చేయాలి అనంటే ఒక హ్యూమన్ బీయింగ్ అక్కడ ఉండే టెక్నాలజీస్, ఇన్‌స్టిట్యూషన్స్ అంటే ఇక్కడండి గవర్నమెంట్ ఆర్గాన్స్ అని చెప్పి అండ్ ఫిజికల్ ఎన్విరాన్మెంట్. ఇప్పుడు మనం ఎక్సెస్ ఆఫ్ ది ట్రీస్‌ని మనం డిఫారెస్ట్రేట్ చేసేసామనుకోండి, అక్కడ ఏమవుద్ది ఆక్సిజన్ లెవెల్స్ అనేవి డిక్రీజ్ అవుతది. ఆక్సిజన్ లెవెల్స్ ఎప్పుడైతే డిక్రీజ్ అవ్వుద్దో, ఆ సాయిల్‌లో మాయిశ్చర్ లెవెల్స్ డిక్రీజ్ అవుతాయి. అంటే ఏంటంటే ఇక్కడికొచ్చేసేటప్పటికి ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్‌లింక్డ్. ఆ ఇంటర్‌లింకింగ్ కాన్సెప్ట్స్ అనేవి మనం అండర్‌స్టాండ్ చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు మనం రిసోర్సెస్ అనేవి చూస్తున్నాం. ఆ రిసోర్సెస్ అనేవి దేని మీద డిపెండ్ అవుతున్నాయి? దోస్ ఆర్ ఇంటర్‌డిపెండెంట్. ఇంటర్‌డిపెండెంట్ ఆన్ ది ఫిజికల్ ఎన్విరాన్మెంట్, ఇన్‌స్టిట్యూషన్స్ అండ్ టెక్నాలజీ. ఓకే. ఈ మూడిటిలో ఏ ఒక్కటి లేకపోయినా మనం ప్రాపర్‌గా రిసోర్సెస్ యూసేజ్ అనేది జరగదు. ఓకే. నెక్స్ట్ వచ్చేసేటప్పటికి చూడండి. మీకిక్కడ 2 కేటగరీసే మెన్షన్ చేశారు. కానీ మనకి 8థ్ క్లాస్‌లో చూసుకుంటే 3 కేటగరీస్ ఉంటాయి. రిసోర్సెస్ అనేవి నేచురల్ రిసోర్సెస్, హ్యూమన్ మేడ్ రిసోర్సెస్ అండ్ హ్యూమన్ రిసోర్స్. అగైన్ సీ నేచురల్ రిసోర్సెస్. ఓకే. నేచురల్ రిసోర్సెస్‌లో మనకు ఆల్రెడీ రెన్యూవబుల్ రిసోర్సెస్. రెన్యూవబుల్ రిసోర్సెస్ అంటే ఏంటి? విచ్ ఈస్ రీజనరేటెడ్ బై ది నేచర్. నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్ అంటే విచ్ ఈస్ నాట్ రీజనరేటెడ్ బై ది నేచర్. రెన్యూవబుల్ రిసోర్సెస్ అనేవి యాంపిల్ ఆఫ్ రిసోర్సెస్ ఉంటాయి. అండ్ మనకెక్కువగా దొరుకుతాయి. అట్ ది సేమ్ టైమ్ నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్ వెరీ లిమిటెడ్. అండ్ రెన్యూవబుల్ రిసోర్సెస్ కూడా విచ్ ఈస్ కంటిన్యూయస్ ఆర్ ఫ్లో అండ్ బయోలాజికల్. ఓకే. అండ్ నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్ రీసైక్లబుల్ అండ్ నాన్ రీసైక్లబుల్. కొన్నేమవుతాయంటే రీసైక్లబుల్ ఉంటాయి. కొన్నేమో నాన్ రీసైక్లబుల్. అంటే మనం యూజ్ చేసుకునే ఫాసిల్ ఫ్యూయల్స్, డీజిల్, పెట్రోల్ అవన్నీ ఏంటంటే నాన్ రీసైక్లబుల్. నెక్స్ట్ హ్యూమన్ వచ్చేసేటప్పటికి హ్యూమన్ రిసోర్స్ స్ట్రక్చర్స్ అండ్ ఇన్‌స్టిట్యూషన్స్ అండ్ క్వాంటిటీ అండ్ క్వాలిటీ. అంటే మీకు ఆల్రెడీ ఇది నెక్స్ట్ క్లాసెస్‌లోకి మీకు కంటిన్యూ అవుద్ది. అండ్ మీకు చిన్న బ్రీఫ్ ఏంటంటే స్ట్రక్చర్స్ అండ్ ఇన్‌స్టిట్యూషన్స్. ఇప్పుడు మనం యేసుకున్న ఒక పాత్‌వే అనేది మనకి ఫ్యూచర్ కెరియర్‌కి ఎలా హెల్ప్‌ఫుల్ అవ్వుద్ది అనేది స్ట్రక్చర్స్ అండ్ ఇన్‌స్టిట్యూషన్స్. క్వాంటిటీ అండ్ క్వాలిటీ అనంటే హౌ మచ్ ఆఫ్ క్వాలిటేటివ్ అనాలిసిస్ వి ఆర్ డూయింగ్. మనకి ఫ్యూచర్ హెల్ప్‌ఫుల్‌గా ఉండాలి, కెరియర్ గ్రోత్ ఉండాలి అన్నప్పుడు మనం ఎలాంటి పాత్‌వేని చూజ్ చేసుకుంటాం అనేది కాన్సెప్ట్. ఓకే. అండ్ దీని తర్వాత ఏంటనంటే మనకి మేజర్‌గా ఈ ప్రాసెస్ అంతా దేనితో ఇన్వాల్వ్ అవుద్ది అనంటే ఎన్విరాన్మెంట్‌తో ఇన్వాల్వ్ అయ్యి మేజర్ మనకొచ్చేసేటప్పటికి దేర్ ఈస్ ఎ రిలేషన్‌షిప్ బిట్వీన్ నేచర్, టెక్నాలజీ ఇన్‌స్టిట్యూషన్ అండ్ ఇన్‌స్టిట్యూషన్. ఇక్కడ దాకా మనకి ఏంటనంటే ఒక ప్రాసెస్‌ని మనం ట్రాన్స్‌ఫార్మ్ చేస్తున్నాము. ఏదైతే ఎన్విరాన్మెంట్‌తో ఇన్వాల్వ్ చేసుకొని మన దగ్గర ఉండే నేచర్, టెక్నాలజీ, ఇన్‌స్టిట్యూషన్స్ అన్నిటిని యూజ్ చేసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసేటప్పటికి హ్యూమన్ బీయింగ్స్ ఇంటరాక్ట్ విత్ నేచర్ త్రూ టెక్నాలజీ అండ్ క్రియేట్ ఇన్‌స్టిట్యూషన్స్ టు యాక్సలరేట్ దేర్ ఎకనామిక్ డెవలప్‌మెంట్. ఏమేమి 3 థింగ్స్‌ని యూజ్ చేస్తున్నాం మనం? ఫస్ట్ వచ్చేసేటప్పటికి హ్యూమన్ బీయింగ్ ఈజ్ యూజింగ్ టెక్నాలజీ. టెక్నాలజీ దేన్ని నేచర్ త్రూ ది టెక్నాలజీ అండ్ క్రియేట్ ఇన్‌స్టిట్యూషన్ టు యాక్సలరేట్ దేర్ ఎకనామిక్ డెవలప్‌మెంట్. ఓకేనా. ఈ మూడిటిని మనం దేనికి యాక్సలరేట్ చేస్తున్నాం? టు డెవలప్ ది ఎకానమీ. ఓకే. నెక్స్ట్ ఇక్కడికొచ్చేసేటప్పటికి ఇది కన్ఫర్మ్ 2 మార్క్స్ క్వెషన్ అండి. 2 మార్క్స్‌కి అడగకపోతే 4 మార్క్స్ క్వెషన్‌కి అడుగుతాడు. ఫస్ట్ థింగ్ మీకు ఈ క్వెషన్ ఏంటంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ రిసోర్సెస్ అనేవి ఎలా క్లాసిఫై చేసాం మనం? ఓకే. ఇప్పటి వరకు టైప్స్ ఆఫ్ రిసోర్సెస్ డిస్కస్ చేసుకున్నాము. కానీ మనం మనం డిస్కస్ చేసుకునేది ఏంటంటే రిసోర్సెస్‌ని ఎన్ని కేటగరీస్ కింద క్లాసిఫై చేసాం. ఓకే. రిసోర్సెస్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 4 కేటగరీస్. ఆ 4 కేటగరీస్‌లో ఫస్ట్ వచ్చేసేటప్పటికి ఆన్ ది బేసిస్ ఆఫ్ ఆరిజిన్ అంటే అది బయోటిక్కా, అబయోటిక్కా. ఆరిజిన్ అంటే ఏంటంటే దానికి లైఫ్ ఉందా? లైఫ్ లేదా? అనేది చెప్తే మనం ఏమంటాం? ఆన్ ది బేసిస్ ఆఫ్ ఆరిజిన్. నెక్స్ట్ ఆన్ ది బేసిస్ ఆఫ్ ఎగ్జాస్టబిలిటీ అంటే దానికి ఉండే సోర్సెస్‌ని బట్టి. ఎక్కువుంటే రెన్యూవబుల్ అని అంటాం. తక్కువుంటే నాన్ రెన్యూవబుల్ అని అంటాం. నెక్స్ట్ ఆన్ ది బేసిస్ ఆఫ్ ఓనర్‌షిప్. ఓకే. ఆన్ ది బేసిస్ ఆఫ్ ఓనర్‌షిప్ అనంటే ఇప్పుడు కొన్ని రిసోర్సెస్ అనేవి మన ఇంటి వెనక పెరడులో దొరికితే దానికి మనం ఇండివిడ్యువల్ ఓనర్. లేదు అది స్టేట్ మధ్యలో దొరికితే గవర్నమెంట్ ఈస్ ది ఓనర్. అలాగా ఏంటనంటే దేర్ ఈస్ ఎ ఓనర్‌షిప్. ఇండివిడ్యువల్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఓనర్‌షిప్స్. ఓకే.
ఇది చూడండి, ఇవి హైలైట్ చేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసేటప్పటికి ఆన్ ది బేసిస్ ఆఫ్ ఆరిజిన్, అండ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ ఎగ్జాస్టబిలిటీ, అండ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ ఓనర్షిప్, అండ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ స్టేటస్ ఆఫ్ డెవలప్మెంట్. ఆన్ ది బేసిస్ ఆఫ్ స్టేటస్ ఆఫ్ డెవలప్మెంట్. స్టేటస్ ఆఫ్ డెవలప్మెంట్కి వచ్చేసేటప్పటికి దాని రిజర్వ్స్ ఎలా ఉన్నాయి, దాని డెవలప్మెంట్ ఎలా అవుతుంది, అండ్ దాని పొటెన్షియల్ ఎంత. ఓకేనా, ఇప్పుడు గోల్డ్ మెర్క్యూరీ ఉంది, లేదు గోల్డ్ జింక్ ఉంది. మనం దేనికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తాం? గోల్డ్కి ఇస్తాం. బికాస్ ఆఫ్ ద వర్త్ ఆఫ్ ది గోల్డ్ ఈజ్ వెరీ హై కంపేర్డ్ టు ది జింక్. Okay, and these are the four different, I mean, resources are classified into four categories. One is on the basis of origin, on the basis of exhaustibility, on the basis of ownership, and on the basis of development. Origin lo kuda biotic means where is the life is presented. Abiotic, there is no presence of life. Exhaustibility, okay, which is available in the ample and more content, that we call it as a renewable, and లెస్ కంటెంట్ లో దొరికేదాన్ని నాన్ రెన్యూవబుల్, అంటే రీజనరేట్ కాని దాన్ని నాన్ రెన్యూవబుల్ అని అంటాం. ఓనర్షిప్, ఓకే, ఇండివిజువల్ ఓనర్షిప్ ఉంటారు, నేషనల్ ఉంటారు, ఇంటర్నేషనల్ ఉంటారు. నెక్స్ట్ స్టేటస్ ఆఫ్ డెవలప్మెంట్. ఓకే, ఈ 4 కన్ఫర్మ్ 2 మార్క్స్ క్వశ్చన్ అండి ఇది. నెక్స్ట్, ఇప్పుడు ఆల్రెడీ మనకి రిసోర్సెస్ అంటే తెలిసింది. ఇప్పుడు ఏంటంటే మన టాపిక్ వచ్చేసేటప్పటికి డెవలప్మెంట్ ఆఫ్ రిసోర్సెస్. అసలు మనం రిసోర్సెస్ ని డెవలప్ ఎందుకు చేయాలి, ఏ పర్పస్ మీద చేయాలి? ఓకేనా, ఫస్ట్ థింగ్ వచ్చేసేటప్పటికి హ్యూమన్ సర్వైవబిలిటీ కోసం మనం ఏంటంటే నెంబర్ ఆఫ్ రిసోర్సెస్ ని యూజ్ చేసుకుంటున్నాం. ఆ రిసోర్సెస్ అనేది ఎవరు మనకి ప్రజెంట్ చేశారు? నేచర్ గిఫ్టెడ్. ఎవరిచ్చారు మనకి? నేచర్ అనేది గిఫ్ట్ చేసింది. కానీ మనం దాన్ని ఏం చేస్తున్నాము అని అంటే, డ్యూ టు అవర్ అవైలబిలిటీ, డ్యూ టు అవర్ నీడ్స్, వీఆర్ ఎక్స్ప్లోయిటింగ్ ది రిసోర్సెస్ వెరీ ఫాస్ట్లీ. వీఆర్ ఎక్స్ప్లోయిటింగ్ ది రిసోర్సెస్. అంటే ఏంటనంటే అవసరం ఉన్నా లేకపోయినా ఎక్కువగా యూజ్ చేసేస్తున్నాం. ఇలా మనం యూజ్ చేయటం వల్ల ఏమవుతుంది అని అంటే, ఫ్యూచర్ జనరేషన్స్ కి ఇది ఒక రిసోర్స్ ఉందని కూడా తెలియదు వాళ్ళకి. అంటే ఇది ఒక టైప్ ఆఫ్ రిసోర్స్, ఇది నేచర్ ద్వారా జనరేట్ అయ్యింది అనేది తెలియదు. ఓకేనా, అందుకని మనం ఏం చేయాలంటే రిసోర్సెస్ ని మనకి రిక్వైర్మెంట్ కి యూజ్ చేసుకోవాలి, అండ్ నెక్స్ట్ జనరేషన్స్ వాళ్ళకి కూడా ఇవ్వాలి. మనం ఎక్కువగా హ్యూమన్ బీయింగ్స్ ఏం చేస్తున్నామనంటే, ఎక్కువ రిసోర్సెస్ ని యూజ్ చేయటం వల్ల రిసోర్సెస్ అనేవి ఏమైపోతున్నాయి? డిప్లీషన్ అయిపోతున్నాయి, అంటే తగ్గిపోతున్నాయి. ఓకే, డిప్లీషన్ ఆఫ్ రిసోర్సెస్ ఫర్ సాటిస్ఫైయింగ్ ది గ్రీడ్ ఆఫ్ ఎ ఫ్యూ ఇండివిజువల్స్. ఇక్కడ కూడా ఒక సెక్షన్ ఆఫ్ సొసైటీ గురించే చెప్తున్నారు. అంటే ఏంటంటే ఎవరైతే రిచర్ అండ్ హయ్యర్ సెషన్స్ ఆఫ్ ది సొసైటీ ఉంటారో వాళ్ళు దేనికోసం యూజ్ చేస్తున్నారు? రిసోర్సెస్ ని వాళ్ళ కోసం అండ్ వాళ్ళ డెవలప్మెంట్ కోసం యూజ్ చేస్తున్నారు. ఓకే, ఇట్ ఈస్ నాట్ ఫర్ ది ఆల్ ది పీపుల్ ఇన్ ది సొసైటీ. నెక్స్ట్, అక్యుములేషన్ ఆఫ్ రిసోర్సెస్ ఇన్ ఫ్యూ హ్యాండ్స్ విచ్ ఇన్ టర్న్ డివైడెడ్ ది సొసైటీ ఇంటూ 2 సెగ్మెంట్స్. ఏం చెప్తున్నారండి ఇక్కడ? ఎవరైతే ఎక్కువగా రిసోర్సెస్ ని యూజ్ చేస్తారో, ఎట్ ది సేమ్ టైం ఎవరి చేతుల్లో ఎక్కువగా రిసోర్సెస్ అనేవి ఉంటున్నాయో వాళ్ళు ఏం చేస్తున్నారంటే సొసైటీని 2 సెగ్మెంట్స్ కింద డివైడ్ చేస్తున్నారు. ఆ 2 సెగ్మెంట్స్ ఏంటంటే, ఫస్ట్ వన్ ఈజ్ రిచ్ అండ్ సెకండ్ వన్ ఈజ్ పూర్. ఓకే, ఫస్ట్ థింగ్ డిప్లీషన్ ఆఫ్ రిసోర్సెస్. ఎందుకు అని అంటే, ఫర్ సమ్ ఫ్యూ ఇండివిజువల్స్ నీడ్ టు బి సాటిస్ఫైడ్ దేర్ గ్రీడ్. సెకండ్ థింగ్ ఏంటంటే అక్యుములేషన్ ఆఫ్ రిసోర్సెస్. ఓకే, ఇన్ ఫ్యూ హ్యాండ్స్, కొంతమంది చేతుల్లోనే రిసోర్సెస్ ఉంటున్నాయి. ఆ రిసోర్సెస్ ఆ కొంతమంది చేతుల్లో ఉండటం వల్ల ఏమవుతుంది? అక్కడ సొసైటీ అనేది 2 పార్ట్స్ కింద డివైడ్ అవుతుంది. ఆ 2 పార్ట్స్ ఏంటిది? రిచ్ అండ్ పూర్. మీన్స్ దెర్ ఈజ్ ఎ డిస్క్రిమినేషన్. Okay, next, indiscriminate exploitation of resources has led to the global ecological crisis such as global warming, ozone layer depletion, and environmental pollution and land degradation. ఓకేనా, అంటే ఉన్నాయి కదా అని ఎక్కువగా రిసోర్సెస్ ని యూజ్ చేసేస్తుంటే మనకేమవుతుంది? ఎకలాజికల్ క్రైసిస్ అంటే ఏంటనంటే మేజర్ గా దేర్ వాజ్ ద డిస్టర్బెన్స్ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్. హ్యూమన్ అండ్ ఎన్విరాన్మెంట్ డిస్టర్బెన్సెస్ జరుగుతుంది. అండ్ గ్లోబల్ వార్మింగ్ అంటే ఏంటనంటే గ్లోబ్ గెట్టింగ్ హీటెడ్. ఓకే, డే బై డే ఏమవుతుంది? గ్లోబల్ వార్మింగ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓజోన్ లేయర్ డిప్లీషన్, ఓజోన్ లేయర్ అనేది డ్యామేజ్ అవుతుంది. ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అండ్ ల్యాండ్ డిగ్రేడేషన్. అందుకే ల్యాండ్ డిగ్రేడేషన్ జరుగుతుంది అని అన్నందుకే మనకి ఏంటంటే ఎక్కువగా పంటలు అనేవి పండట్లేదు. క్రాప్ ఫెయిల్యూర్స్, ఫెమైన్స్, డ్రౌట్స్ అనేవి అక్కరవుతున్నాయి. Okay, all these are leads to be some of the individuals who are doing for their sake.
ఓకే. దీన్ని వాళ్ళ హ్యాండ్స్‌లో నుంచి తీసుకొని గవర్నమెంట్ అనేది ప్రాపర్‌గా యూజ్ చేస్తే ఫ్రమ్ దేర్ ఆన్వర్డ్స్ వి ఆర్ గెట్టింగ్ ఈక్వల్ ఇంపార్టెన్స్. నెక్స్ట్ ఓకే. ఈ మూడిటిని చూసాం. ఫస్ట్ డిప్లీషన్ ఆఫ్ రిసోర్సెస్, అక్యుములేషన్ ఆఫ్ ది రిసోర్సెస్ ఇన్ ఫ్యూ హ్యాండ్స్, నెక్స్ట్ ఇండిస్క్రిమినేట్ యూజ్ ఆఫ్ ది రిసోర్సెస్. ఇప్పుడు వీటిలన్నిటిని ఓవర్కమ్ చేయడానికి ఏ ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రిసోర్సెస్ హ్యాస్ బికమ్ ఎసెన్షియల్ ఫర్ సస్టైన్డ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అండ్ గ్లోబల్ పీస్. ఓకేనా. వీటిలన్నిటిని ఓవర్కమ్ చేయడానికి మన వాళ్ళు ఏం యూజ్ చేస్తున్నారు? ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రిసోర్సెస్. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్లో ఉంటున్నాం. ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రతి రిసోర్సెస్ అనేవి ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ నీడ్ టు బి యాక్సెస్. అంటే ఇప్పుడు తెలుసో తెలియకో మనం కూడా ఓనర్స్ ఆ రిసోర్సెస్కి. ఓకే. అంటే ఆ రిసోర్సెస్ అనేవి మన నేమ్ నుంచే వెళ్తున్నాయి. ఓకే. బట్ ఇక్కడ ఏమవుతుందంటే కొంతమంది దాన్ని వాళ్ళ అండర్‌లో పెట్టుకొని వాళ్ళ నేమ్‌ని, వాళ్ళ స్టేటస్‌ని ఇంక్రీజ్ చేసుకుంటున్నారు. ఓకే. నెక్స్ట్ ఇఫ్ ది ప్రెజెంట్ ట్రెండ్ ఆఫ్ ది రిసోర్స్ డిప్లీషన్ బై ఎ ఫ్యూ ఇండివిడ్యువల్స్ అండ్ కంట్రీస్ కంటిన్యూస్, ద ఫ్యూచర్ ఆఫ్ అవర్ ప్లానెట్ ఈజ్ ఇన్ డేంజర్. ఏమంటున్నారు ఇక్కడ? ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ లేకపోతే, ఇలాగే రిసోర్స్ డిప్లీషన్ జరిగితే ఇలాగే ఏమవుద్ది? ప్లానెట్ అనేది డేంజర్‌లోకి వెళ్తుంది. ఓకే. నెక్స్ట్ రిసోర్స్ ప్లానింగ్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ సస్టైనబుల్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ లైఫ్. సస్టైనబుల్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ ఎ కాంపోనెంట్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. అసలు సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఏంటో మనకు తెలియాలి. ఓకేనా. సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఏంటంటే మేజర్‌గా ఉన్న రిసోర్సెస్‌ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే. కానీ దాన్ని మనం డ్యామేజ్ చేయకోకుండా ఫ్యూచర్ జనరేషన్‌కి ఇవ్వాలి. దట్ వి కాల్ ఇట్ యాస్ ఎ సస్టైనబుల్ డెవలప్మెంట్. ఓకే. వితౌట్ డ్యామేజింగ్ ది ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్ ఇన్ ది ప్రెజెంట్ షుడ్ నాట్ కాంప్రమైజ్ విత్ ది నీడ్స్ ఆఫ్ ది ఫ్యూచర్ జనరేషన్స్. అంటే ఏంటంటే ఇక్కడ మేజర్‌గా మన రిక్వైర్మెంట్స్‌ని మనం ఫుల్‌ఫిల్ చేసుకోవాలి. అట్ ది సేమ్ టైమ్ ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళకి కూడా ఇస్తేనే దాన్ని సస్టైనబుల్ డెవలప్మెంట్ అని అంటాం. సుస్థిర అభివృద్ధి అని చెప్పి అంటాం దీన్ని. ఓకే. సస్టైనబుల్ ఎకనామిక్ డెవలప్మెంట్ మీన్స్ డెవలప్మెంట్ షుడ్ టేక్స్ ప్లేస్ వితౌట్ డ్యామేజింగ్ ది ఎన్విరాన్మెంట్. ఓకేనా. అంటే మనం ఎన్విరాన్మెంట్‌ని డ్యామేజ్ చేయకూడదు. అట్ ది సేమ్ టైమ్ మనం ప్రెజెంట్ నీడ్స్‌ని కూడా కాంప్రమైజ్ అవ్వకూడదు. ఇప్పుడు మనకి కొంత రిక్వైర్మెంట్ ఉంది. మనం యూజ్ చేసుకోవాలి. ఓకే. అట్ ది సేమ్ టైమ్ మనం దాన్ని ఏం చేయాలి? ఫ్యూచర్ జనరేషన్స్‌కి కూడా ఇవ్వాలి. దాన్నే మనం ఏమంటాం? సస్టైనబుల్ డెవలప్మెంట్. సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ డెవలప్మెంట్ షుడ్ టేక్స్ ప్లేస్ వితౌట్ డ్యామేజింగ్ ది ఎన్విరాన్మెంట్. డెవలప్మెంట్ అనేది ఎన్విరాన్మెంట్‌ని డ్యామేజ్ చేయకోకుండా ఉండాలి. నెక్స్ట్ థింగ్ వచ్చేసేటప్పటికి డెవలప్మెంట్ అనేది ఇప్పుడు ప్రెజెంట్ మన రిక్వైర్మెంట్‌ని ఫుల్‌ఫిల్ చేయాలి. అట్ ది సేమ్ టైమ్ ఫ్యూచర్ జనరేషన్స్‌ని కూడా ఫుల్‌ఫిల్ చేయాలి. అలా చేస్తేనే దాన్ని సస్టైనబుల్ డెవలప్మెంట్ అని అంటాం. ఓకేనా. ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ తర్వాత ఏమైంది అనంటే నంబర్ ఆఫ్ పీపుల్ అంటే సైంటిస్ట్ ఎవరైతే ఎర్త్ గురించి చదువుతున్నారో వాళ్ళందరూ ఏం చేశారు అనంటే ఒకరోజు ఒక మీటింగ్‌ని కండక్ట్ చేసుకున్నారు. ఆ మీటింగ్‌ని కండక్ట్ చేసుకొని వాళ్ళు ఎర్త్ అనేది ఒక అంటే ఎర్త్ మీద ఉండే రిసోర్సెస్ అనేవి ఓవర్ ఎక్స్‌ప్లాయిటేషన్ జరిగేటప్పటికి గ్లోబల్ వార్మింగ్ ఇంక్రీజ్ అయిపోతుంది. ఓజోన్ లేయర్ అనేది డ్యామేజ్ అవుతుంది. అండ్ ల్యాండ్ డిగ్రేడేషన్ అవుతుంది. దీనికి అన్నిటిని మనం ఓవర్‌కమ్ చేయాలి అని చెప్పి ఉ ఆహ్, ఒక సమిట్‌ని కండక్ట్ చేసుకున్నారు. సమిట్ మీన్స్ మీటింగ్. ఆ మీటింగ్ అనేది ఎక్కడ జరిగింది? రియో డి జనరియో. ఓకే. అది బ్రెజిల్‌లో ఉంది. రియో డి జనరియో ఎక్కడుంది? ఇట్ వాస్ దేర్ ఇన్ ది బ్రెజిల్. అండ్ ఈ మీటింగ్ ఎప్పుడు జరిగింది? జూన్ 1992. ఓకేనా. ఈ జూన్ 1992లో ఎన్ని స్టేట్స్ హెడ్ అయినాయి అంటే 100 హెడ్స్ ఆఫ్ ది స్టేట్స్ మెట్ ఇన్ ది రియో డి జనరియో. మోర్ దాన్ 100 అంటే లిటరల్లీ ఒక 131 కంట్రీస్ పార్టిసిపేట్ చేసినాయి ఈ యొక్క ఎర్త్ సమిట్. దీన్నే మనం ఎర్త్ సమిట్ అని కూడా అంటాం. మనకేంటంటే దీని దగ్గర నుంచి 2 మార్క్స్ క్వెషన్ వస్తది. ఓకే. వాట్ ఈస్ ఎర్త్ సమిట్ ఆర్ వన్ ది ఫస్ట్ ఎర్త్ సమిట్ వాస్ కండక్టెడ్. ఇయర్ గుర్తుంచుకోండి, మంత్ గుర్తుంచుకోండి. ఓకేనా. జూన్ 1992 ద ఫస్ట్ ఎర్త్ సమిట్ వాస్ కండక్టెడ్ అండ్ ఇట్ వాస్ హెల్డ్ ఇన్ ది రియో డి జనరియో ఇన్ ది బ్రెజిల్. ఓకేనా. ఫస్ట్ ఇంటర్నేషనల్ ఎర్త్ సమిట్. దీన్నే ఏమంటాం? ఫస్ట్ ఇంటర్నేషనల్ ఎర్త్
సమిట్. ఓకే. ఈ ఈ ఇంటర్నేషనల్ ఎర్త్ సమిట్‌లో వీళ్ళేం అడ్రెస్ చేశారు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్జెంట్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ అండ్ సోషియో ఎకనామిక్ డెవలప్‌మెంట్ అండ్ గ్లోబల్ లెవెల్స్. ఏమేమి స్టేట్ చేశారు వాళ్ళు? కన్విన్స్డ్ ఆఫ్ ది అడ్రెసింగ్ అర్జెంట్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ది ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్. ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ అని ఆల్రెడీ మనం చదువుకున్నాం ఏంటి? ఇండిస్క్రిమినేట్ ఎక్స్‌ప్లాయిటేషన్ ఆఫ్ రిసోర్సెస్. అది చేయటం వల్ల గ్లోబ్ అనేది హీట్ అవుతుంది, ఓజోన్ లేయర్ డ్యామేజ్ అవుతుంది, ల్యాండ్ డిగ్రేడ్ అవుతుంది. వీటినన్నిటిని ఓవర్‌కమ్ చేయాలి. ఓకే. నెక్స్ట్, ద అసెంబ్ల్డ్ లీడర్స్ సైన్డ్ ది డిక్లరేషన్ ఆఫ్ గ్లోబల్ క్లైమాటిక్ చేంజ్ అండ్ బయోలాజికల్ డైవర్సిటీ. ఈ లీడర్స్ అందరూ దేని మీద సైన్ చేశారు? ఓకే. దే సైన్డ్ ది డిక్లరేషన్ దట్ దే ఆర్ గోయింగ్ టు బి ప్రొటెక్ట్ ది గ్లోబల్ క్లైమాటిక్ చేంజ్ అండ్ దెన్ బయోలాజికల్ డైవర్సిటీ. దీని గురించి వాళ్ళు ఒక అగ్రిమెంట్ని సైన్ చేశారు. అండ్ అక్కడ మెయిన్గా వచ్చిన వర్డ్ ఏంటనంటే, హైలైట్ చేసుకోండి, వెరీ ఇంపార్టెంట్, 2 మార్క్స్ క్వశ్చన్ అడుగుతారు. దట్ ఈస్ ఎజెండా 21. ఓకే. ఎజెండా 21 అంటే ఏంటంటే, ఇది 21st సెంచరీలో జరుగుతుంది కాబట్టి దే కాల్డ్ ఇట్ యాజ్ ఎజెండా 21. ఓకే. ఈ ఎజెండా 21 మేజర్గా వచ్చేసేటప్పటికి ఎవరైతే వాళ్ళ ఓన్ కంట్రీస్, ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ఉంది. మన ఆంధ్రప్రదేశ్‌లో రిసోర్సెస్ అనేవి ఎక్స్‌ప్లాయిట్ అవ్వకోకుండా, ఎన్విరాన్మెంట్‌ని డ్యామేజ్ చేయకోకుండా మనం ఏవైతే స్టెప్స్ తీసుకుంటామో దాన్ని మనం ఏమంటాం? ఎజెండా 21. ఓకే. ఎజెండా 21 ఈస్ దట్ ఎవ్రీ లోకల్ గవర్నమెంట్ షుడ్ డ్రా ఇట్స్ ఓన్ లోకల్ ఎజెండా 21. అంటే ఇప్పుడు కొన్ని స్టేట్స్‌లో కొన్ని డెవలప్‌మెంట్ చేయాలి, కొన్ని ఇంప్లిమెంట్ చేయాలి, అండ్ కొన్ని మనం ప్రొటెక్ట్ చేయాలి. అలాగా ఎవ్రీ స్టేట్ నీడ్ టు బి టేక్ ఇట్స్ ఓన్ ఐడియా ఆఫ్ ఇంప్లిమెంటేషన్. ఓకే. వాళ్ళు ఈ ఐడియా తీసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేసి దాన్ని ప్రొటెక్షన్ వేలోకి ట్రాన్స్ఫర్ చేస్తేనే దాన్ని మనం ఎజెండా 21 అని అంటాం. ఓకే. ఎజెండా 21 ఈస్ దట్ ఎవ్రీ లోకల్ గవర్నమెంట్ షుడ్ డ్రా ఇట్స్ ఓన్ లోకల్ ఎజెండా 21. ఓకే. ఈ ఎజెండా 21 అనేది ఎవరు డిక్లేర్ చేశారంటే, ఫస్ట్ యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్. ఓకే. ఇది ఒక యుఎన్ఓ ఆర్గనైజేషన్. యుఎన్ఓ అంటే యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్. ఈ ఆర్గనైజేషన్స్‌లో ఒక పార్ట్ ఇది, యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్. అండ్ ఇది కూడా 1992లోనే డిక్లరేషన్ జరిగింది. అండ్ బ్రెజిల్ తర్వాత వాళ్ళు మెయిన్ ఏంటంటే, దే ఆర్ మెయిన్ అచీవింగ్ ది గ్లోబల్ సస్టైనబుల్ డెవలప్మెంట్. ఓకే. దాన్ని వాళ్ళు ఏం చేశారు? దే ఎయిమ్స్ ది గ్లోబల్ సస్టైనబుల్ డెవలప్మెంట్. అంటే ఏంటనంటే, ప్రెజెంట్ ఉన్న రిసోర్సెస్ని మనం ఎంత యూస్ చేసుకుంటున్నామో అండ్ మనం కాంప్రమైజ్ కాకోకుండా ఫ్యూచర్ జనరేషన్స్కి కూడా వాళ్ళకి కూడా ప్రొటెక్ట్ చేయాలి. దట్ వీ కాల్ ఇట్ యాజ్ ఎ గ్లోబల్ సస్టైనబుల్ డెవలప్మెంట్. ఇట్ ఈస్ అన్ agenda to combat environmental damage, poverty, disease through global cooperation and common interest and mutual needs and shared responsibilities. ఓకేనా. ఇప్పుడు మనం 2 కాన్సెప్ట్స్ చూసాం. సస్టైనబుల్ డెవలప్మెంట్ తర్వాత ఇంటర్నేషనల్ ఎర్త్ సమిట్ అండ్ దట్ వీ ఆల్సో కాల్ ఇట్ యాజ్ ఎ రియో డి జనరియో ఈజ్ ద ప్లేస్ లొకేటెడ్ ఇన్ ది బ్రెజిల్. అండ్ దిస్ ఫస్ట్ ఇంటర్నేషనల్ సమిట్ వాజ్ హెల్డ్ ఇన్ ది ఇయర్ ఆఫ్ 1992. అండ్ ఇక్కడ మోర్ దెన్ 100 కంట్రీస్ గ్యాదర్ అయ్యి వాళ్ళు దేని గురించి ప్రాబ్లం మాట్లాడుకుంటున్నారు? డ్యూ టు ది ఎకలాజికల్ అండ్ ఎకనామిక్ crisis, and they all are signed on a declaration on global climatic change and biological diversity. And ఈ టైంలోనే they implemented the agenda 21 అంటే ఏంటి? their own local government should draw its own local agenda 21. అంటే వాళ్ళ ప్రాబ్లమ్స్కి వాళ్ళే మేజర్ రెక్టిఫికేషన్ ఇచ్చుకోవాలి అని చెప్పి ఈ ఎజెండా 21 అనేది మేజర్గా యునైటెడ్ నేషన్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్ వాళ్ళు కండక్ట్ చేశారు. అండ్ ఇది కూడా 1992లోనే డిక్లరేషన్ జరిగింది. ఇక్కడ వరకు క్లారిటీగా ఉన్నారుగా? ఓకే.